గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. వయసు పెరిగితే సరిపోదండి. ఆ వయసుకు తగ్గ హుందాతనం, మాట్లాడే మాటల్లో ఆ అనుభవం మనకు కనిపిస్తే బాగుంటుంది. కానీ చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనంతో వ్యవహరిస్తున్నాడు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, నోటికొచ్చిన అబద్ధాలు చెప్తున్నాడు, విలేకరుల పైన చిర్రుబుర్లాడుతున్నాడు, కస్సుబుస్సులాడుతున్నాడు. దానివల్లే మనకు అర్థమైపోద్దండి. అంటే ఇంకా సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయారు. మనం తప్పు చేశామన్నది ప్రజలకు తెలిసింది. జంతు కొవ్వు లేనే లేదు. పైగా ఆ కల్తీ ఉంది అని వచ్చిన రిపోర్టు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన ట్యాంకర్లలో ఉన్న కల్తీ. అలాగే ఆ ట్యాంకర్లని వెనక్కి పంపించకపోగా మళ్ళీ ఆ ట్యాంకర్లలో ఉన్న నెయ్యి వాడి లడ్డూలు చేశారు. ఎప్పుడండి ఏఆర్ డైరీ వాళ్ళ లైసెన్స్ రద్దు చేసింది? ఎప్పుడు? తర్వాత కూడా ఒక 2 నెలలు వాడారు. జూలై 23వ తేదీ రిజల్ట్ వస్తే సెప్టెంబర్ 18 వరకు వాళ్ళు అస్సలకే నోరు తెరవలేదు చంద్రబాబు నాయుడు. ఎందుకు? ఇప్పుడు 2019 నుంచి 24 వరకు కల్తీ అయింది అన్నారు. ఏమి ఆధారాలు ఉన్నాయి కల్తీ అయిందని? ఒకవేళ 300 రూపాయలకు కొన్నారు కాబట్టి కల్తీ అయింది అంటే 291 రూపాయలకు టెండర్ను బోలే బాబాకు ఫిబ్రవరి 2019లో కట్టబెట్టింది చంద్రబాబు నాయుడు గారు. అవి సిట్ రిపోర్ట్లో క్లియర్గా ఉన్నాయి. ఇంకా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 18, 2024 బయటకు వచ్చి లడ్డూలో కల్తీ జరిగింది, ఆ కల్తీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారంటారండి? ఏ ఆధారాలు పెట్టుకోరు అన్నాడు? క్లియర్గా తెలిసిపోతుంది. రాజకీయ దురుద్దేశాలతో మాట్లాడతాం. ఇప్పుడు అదే ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని విలేకరులు అడిగితే ఎలా కసుగుసులాడుతున్నాడు చూడండి. చివరిలో ఒక అద్భుతమైన కొసమెరుపు కూడా ఉంది, అది కూడా చూపిస్తాను, ఒకసారి వినండి. నేను అడిగేది ఏంటంటే ఎక్కడుంది అదన్నా లేదని ఎక్కడుంది చెప్పు. ఆ మాస్క్ స్ట్రైట్ క్వశ్చన్, ఎక్కడుంది క్వశ్చన్? నీకు రహస్యంగా ఏమన్నా చెప్పారా? రాత్రి కల వచ్చిందా నీకు? నువ్వు నమ్ముకుని దేవుడు చెప్పాడా? వాట్ ఆర్ యు టాకింగ్? కాబట్టి మర్యాదగా చెప్తే వినాలి, అంతేగాని నేను నా ఇష్ట ప్రకారం ఆర్గ్యూ చేస్తాను అడ్డదుడ్డంగా అంటే కుదరదు. అవన్నీ ఆల్ డాక్యుమెంట్స్ ఐఎమ్ ప్లేసింగ్ బిఫోర్ పబ్లిక్. రేపు చార్జ్ షీట్ వస్తాను, అవి కూడా పెడతా. విలేకరి పైన ఎలా కసుబుసులాడుతున్నాడు చూడండి. నీకు ఎవరు చెప్పారు? మీ దేవుడు కల్లోకి వచ్చి చెప్పాడా? నీకు చెప్పాడా? వాళ్ళకి చెప్పాడంటే సెప్టెంబర్ 18, 2024 తేదీన నీకెవరు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారని? చంద్రబాబు గారిని డైరెక్ట్గా అడుగుతున్నా, మీకెవరు చెప్పారు? ఎన్డీడీబీ రిపోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు నెయ్యిలో పందికొవ్వు వేశారు, వైవి సుబ్బారెడ్డి గారు ఫిష్ ఆయిల్ వేశారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు బీఫ్ వేశారు అని చెప్పేసి ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉందా? మీకెవరు చెప్పారు? చంద్రబాబు గారు మీకెవరు చెప్పారు? ఆ కల్తీ నెయ్యి వచ్చింది మీ హయాంలో, మీ ట్యాంకర్లలో. మీకెవరు చెప్పారు? నోటికొచ్చిన అబద్ధాలన్నీ మాట్లాడారు. అసలు రాజకీయాలకు వాడుకోవడమే దారుణం అండి. ఇప్పుడు ఏదో సిట్ వేస్తున్నా, ఛార్జ్ షీట్ చేస్తున్నా అంటున్నారు కదా. ఆ సిట్టు జూలై 23, 2024 ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిన రోజు నువ్వు ఎందుకు వేయలేదు? నీకు నిజంగా దేవుడిపైన ప్రేమ, గౌరవం, భక్తి ఉంటే చంద్రబాబు గారు ఆ రోజు ఇంకా కూలంకుషంగా వివరాలు తెలుసుకునేవాళ్ళు, ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు. వాళ్ళు ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా వాస్తవాలు చెప్దాం, అన్నీ రూఢీ చేసుకొని చెప్దాం, అన్నీ కన్ఫర్మ్ చేసుకొని చెప్దాం, వాస్తవాలను వెతికి తీద్దాం, తప్పు జరిగింటే తప్పు చేసిన వాళ్ళని శిక్షిద్దాం, ఇంకొకసారి ఆ తప్పు జరగకుండా మనం జాగ్రత్తలు తీసుకుందామని మాట్లాడతాడా? జూలై 23, 2024 ఎన్డీడీబీ రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 18, 2024 వరకు ఎందుకు నోరు తెరవలేదు? పోనీ తెరిచాడే అనుకో, ఏ ఆధారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు అని మాట్లాడతావు నువ్వు చంద్రబాబు? ఏ ఆధారాలతో? ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు నెయ్యిలో ఒక మెటీరియల్ వేసాడు, ఓకే, ఫిష్ ఆయిల్ జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారు పంది కొవ్వు, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారు బీఫ్ వేసారని ఎన్డీడీబీ రిపోర్ట్లో వాళ్ళ పేర్లు వచ్చినాయా? నువ్వు ఎట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఆపాదిస్తావు? అసలు దొరికింది నీ హయాంలో, కల్తీ అయినట్లు మీ హయాంలో జరిగితే శ్యామలరావు గారు వచ్చేసి వాసన చూసి మేము రిపోర్ట్ పంపిస్తే శ్యామలరావు గారు ఆ రోజు 23వ తేదీ రిపోర్ట్ వచ్చిన తర్వాత వెజిటబుల్ ఆయిల్ అంటే నువ్వు సెప్టెంబర్ 18 వచ్చేసి జంతు కొవ్వు, నెయ్యికి బదులు జంతు కొవ్వు, జంతు కలేబరాలు
లేకపోతే జంతు చర్మం, ఇట్లన్నీ నువ్వు ఎట్లా మాట్లాడతావు? అనాలోచితంగా మాట్లాడిన మాటలు కాదా, రాజకీయ లాభాల కోసం మాట్లాడిన మాటలు కాదా? చంద్రబాబు గారిని అడుగుతున్నా, మీకు దేవుడు కల్లో వచ్చి చెప్పినాడా? విలేకరుని అడగడం కాదు. చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పండి. మనోభావాలు దెబ్బతీసి ఎంతోమంది బాధపడి వాళ్ళు ఏడ్చి 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 కన్నీళ్లు పెట్టుకునేలాగా చేసి ఈరోజు వచ్చేసి నేను అది చూసి చెప్పా, ఇది చూసి చెప్పా. ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది, అందులో ఒకవేళ కల్తీ ఉందంటే అది వాళ్ళు తెచ్చుకున్న ట్యాంకర్లలో 2019 నుంచి 24 వరకు వచ్చిందని ఎట్లా చెప్తారు? ఇప్పుడు దొంగ ఛార్జ్ షీట్లు వేస్తారా? మీ సొంత సిట్ వేసుకొని ఆ పుట్టగోసిన సిట్టు పెట్టుకొని మీరు ఈరోజు వచ్చి రేపు మళ్ళీ కొత్త డ్రామాలు ఆడడానికి 8 మంది కూర్చున్నారండి చంద్రబాబు పక్కన, అటుపక్క ఇటుపక్క. ఒక్కరి ముఖంలో నెత్తురు చుక్క లేదు, ఒక్కరి ముఖంలో నెత్తురు చుక్క లేదు. ఒక్కరంటే ఒక్కరి ముఖంలో నెత్తురు చుక్క లేదు. బేలమోహం వేసుకొని దిగాలుగా ఇట్లా కూర్చున్నారు. ఎందుకంటే దొరికిపోయినామని తెలుసు కాబట్టి. ఏం ఇంతమంది లేరే? సెప్టెంబర్ 18వ తేదీ ఇంతమంది లేరే? సెప్టెంబర్ 18వ తేదీ 2024 సంవత్సరంలో సిట్టు లేదే? ఆ రోజేమి నీకు టైం ఉంది, నీ చేతిలో అధికారం ఉంది, నువ్వు ఆ రోజు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయించలేదు? కాదండి, నాకు ఇంతవరకు విచిత్రంగా అనిపించింది ఏంటంటే జూలై 23వ తేదీ రిపోర్ట్ వస్తే నువ్వు నిజంగా వెంకటేశ్వర భక్తుడు అయితే ఆ రోజు నువ్వు తల్లడిల్లిపోయి అయ్యయ్యో ఇట్లా జరిగిందా, ఏదో నువ్వు పబ్లిక్ అన్నా చెప్పాలా ఆ రోజే, లేకపోతే నువ్వు ఇన్వెస్టిగేషన్ అన్నా ఆ రోజే స్టార్ట్ చేయాల. ఒక్క తెలుగుదేశం వాడు ఇప్పటికీ సమాధానం చెప్పిన పాపన పోలేదండి. జూలై 23 రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 18 వరకు ఏం చేశారు చంద్రబాబు అంటే ఇంతవరకు సమాధానం చెప్పిన మనిషి లేడు తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ. మళ్ళా 2019 నుంచి 24 వరకు కలిసి ఏ బేసిస్ పైన చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 18వ తేదీ చెప్పాడు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారని? దానికి సమాధానమే ఉండదు. పోనీ 2021 నెయ్యి టెస్ట్ చేశారా, 2022 నెయ్యి టెస్ట్ చేశారా, 2023 నెయ్యి టెస్ట్ చేశారా? వాళ్ళు అనేది ఏంది? లేదు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎందుకు వాళ్ళని బూచి చూపిస్తూ లేకపోతే ఇంకోటి చూపిస్తూ వాళ్ళని ఎందుకు నిందిస్తున్నాము అంటే వాళ్ళ హయాంలో పర్మిషన్లు ఇచ్చారంట. మరి 2018లో మీరు బోలేబాబా ఫ్యాక్టరీకి పోయి చూసి 2019 ఫిబ్రవరిలో 82,000 కేజీలతో పాటు అదనంగా 12,300 కేజీల నెయ్యి పంపించండి బోలేబాబా వాళ్ళ దగ్గరికి వెళ్ళి 291 రూపాయలకే టెండర్ కట్టబెట్టారే. పాపం మీది కదా, పాపం మీది కదా. మళ్ళీ 2019 నుంచి 2024 వరకు జరిగిందని ఎట్లా చెప్తారు? వాట్ ఈస్ ద బేసిస్? సమాధానం ఉండదు. ఇంకా ఫ్రస్ట్రేషన్. నీ కళ్ళు వచ్చిందా? మీ బాస్ చెప్పాడా? మీ దేవుడు చెప్పాడా? వాట్ ఆర్ యూ టాకింగ్? ఐఎమ్ ఆస్కింగ్ ఎ స్ట్రైట్ క్వశ్చన్. మా తమ్ముడు హుస్సేను, ఈయన అడిగేది క్వశ్చన్. అది ఇంకా 1-2 ఉంటాయి. అసలు ఇంకా నెక్స్ట్ది చూడండి, ఇంకా క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు 7 కొండలు 2 కొండలు అంటే కాదు, ఇది తప్పని చెప్పిన తర్వాత నేను దేవునికి మొక్కున్నా, నేను వచ్చి మొక్కు తెచ్చుకుంటానని చెప్పి తిరుపతి నుంచి పాదయాత్ర చేసి 7 కొండలు ఎక్కి దర్శనం చేసుకుని క్షమించమని దేవుని కోరుకున్నాం. మీరు చేసిన తప్పుకు నేను క్షమాపణ కోరుకున్నాను. ఇది వీళ్ళకి దీని మీద గౌరవం లేదు. వీళ్ళకి 7 కొండల వాడికి 2 కొండలు చాలు అన్న ఆలోచన విధానం నుంచి పుట్టిన వాళ్ళు ఈ రోజు ఏ స్థాయికి దిగజారగలరో ఇది చాలా ప్రస్ఫుటంగా మనందరికీ కొంచెమైనా సిగ్గుండాలండి. ఇంకా లడ్డూది ఎలాగూ సేల్ చేయలేకపోతున్నాము, ఆ అబద్ధాన్ని మనం అమ్ముకోలేకపోతున్నాము. ఇంకా 7 కొండల్ని 2 కొండలు చేశారు, రాజశేఖర రెడ్డి గారు చేశారని అబద్ధాలు మాట్లాడదామని సొట్ట కూతలు సొల్లు కబుర్లు. దాని చరిత్ర కూడా చెప్తానండి. 2007 2 జూన్ 2007 GOMS నెంబర్ 746 అందులో క్లియర్గా ఏం రాసిందో నేను చదివి వినిపిస్తుంది చూడండి. Geographical and political divisions of the country almost at all times respected the above denominational rituals and rites and accorded to all the 7 hills constituting Tirumala and its surrounding the status of holiness. So clearగా అందులో GOMS నెంబర్ 746 2 జూన్ 2007 అందులో క్లియర్గా చెప్పారు 2 కొండలు కాదు 7 కొండలు అని. 2007లో ఎవరండి ముఖ్యమంత్రి? రాజశేఖర రెడ్డి గారు. అసలు 42 కోట్లు ఎస్వీబీసీకి ఎందుకు ఖర్చు పెట్టాలా? 15 ఛానళ్ళు ఉన్నాయి. మీరు కావాలంటే ఆ ఛానల్ వాళ్ళని అడిగితే ఒక్కొక్కరు 2 గంటలు 3 గంటలు కావాలంటే వెంకటేశ్వర స్వామికి ప్రమోషన్ చేస్తారు. ఎందుకు ఛానల్ అని మాట్లాడిన వ్యక్తి అసెంబ్లీ సాక్షిగా మనం రికార్డింగ్లు కూడా ప్లే చేసి చూపించాం. ఇంకా ఈయన ఈ రోజు వచ్చి మాట్లాడుతుంటే అసలు నెయ్యే లేదంటారు. ఒకటండి, ట్యాంకర్లు ఎవరి హయాంలో వచ్చాయి? నెయ్యి లేదంటే మీది తప్పు. చంద్రబాబు నాయుడు వచ్చినాడు, అవినీతికి గేట్లు ఎత్తినారని చెప్పేసి వాళ్ళు దొంగ నెయ్యి తెచ్చుకున్నారేమో, మాకేం తెలుసు. అది మీది తప్పు. టెండర్ వాళ్ళకి కట్టబెట్టినారంటే 2018లో నువ్వు బోలేబాబాకు కట్టబెట్టినావు, దానికి సమాధానం చెప్పు. ఇప్పుడు ఛార్జ్ షీట్ తీసుకొస్తాడంట, అందరినీ అరెస్ట్ చేస్తాడంట. ఈ వాళ్ళ వేసుకునే ఛార్జ్ షీట్ ఎట్టుంటుందో అందరికీ తెలుసు.
ఇంకా నేను అది కూడా దాని గురించి ఇంకొక వీడియోలో చెప్తా. ఇంకా పచ్చ మీడియా వాళ్ళు ఎట్లా నాటకాలు ఆడతారో, ఎట్లా నాటకాలు దొబ్బుతారో అది అందరికీ తెలుసు. ఇంకా కొసమెరుపుకి వద్దామండి. కొసమెరుపులో మన చంద్రబాబు గారు హిందూ వ్యవస్థ గురించి, హిందూ సమాజం గురించి, హిందూ పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతూ పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నాడన్న సోయ కూడా లేకుండా ఎలా పవన్ కళ్యాణ్ని ర్యాగింగ్ చేస్తున్నాడో, ఎలా తిడుతున్నాడో, ఎలా అవమానిస్తున్నాడో ఒకసారి వినండి. అదే స్టేజ్ పైనే పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నాడు, రైట్ హ్యాండ్ సైడ్. ఒకసారి వినండి. స్వర్గంలో జరిగింది పెళ్లి, విడాకులు కూడా కరెక్ట్ కాదు, ఏదో తేడాగా ఉందంటే కలిసి ఉండాలి భార్య, భర్త, పిల్లలు. ఓకే, ఇది హిందూ ధర్మం కాదా? అవును. ఈ విలువలు ఎక్కడున్నాయి? ఈ సెక్యూరిటీ ఎక్కడుంది? ఫ్యామిలీ సెక్యూరిటీ ఇవన్నీ అది పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకొని హిందూ సంప్రదాయం అంటే ఏంటండి? పెళ్లి చేసుకొని పెళ్ళాం పిల్లలతో ఉండాలా? విడాకులు తీసుకుంటారా? విడాకులు తీసుకోవడం హిందూ సంప్రదాయం కాదు. అది ఎట్లా తీసుకుంటారండి? మనము కలకాలం ఒకటే భార్య, ఒకే వివాహం అన్నట్లు మనం ఉండాలన్నట్లు చంద్రబాబు నాయుడు పక్కన పవన్ కళ్యాణ్ పెట్టుకొని చెప్తున్నాడు. దానికి లడ్డుకి ఏం సంబంధం నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ని వాడుకుంటున్నారు. అది పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. ఇంకా వాళ్ళకు ఉండే లాలూచి ఏందో మనకు అందరికీ తెలుసు. ఇంకా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, పవన్ కళ్యాణ్ ఎలా దిగజారిపోయాడు అన్నది ఇంకొక వీడియో చేసి చెప్తాను. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్పదలుచుకున్నాను. మీరు అనాలోచితంగా, మూర్ఖంగా, రాజకీయ దురుద్దేశాలతో దేవుని రాజకీయాల కోసం వాడుకుందామని చెప్పేసి ఏ సాక్ష్యాధారాలు లేకపోయినా, ఎన్డీడీబీ రిపోర్ట్లో ఏమీ లేకపోయినా మీరు బయటకు వచ్చేసి నెయ్యికి బదులు జంతుకోవు వాడారు అని చెప్పేసి మీరు ప్రజల్లో అపోహలు సృష్టిస్తే ప్రజలు నమ్మాలన్నా. మరి ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తుంటే వాళ్ళు ఏడుస్తూ చంద్రబాబుకు ఓటేయాలా అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అవుతారా? ఎందుకు ఈరోజు 8 మంది వచ్చినారంటే భయపడుతున్నారు. ఇంకా ఇంతమంది వచ్చి ఇంత చెప్తే తప్ప ప్రజలు నమ్మరని అనుకున్నారు. పోదాం, ఎలక్షన్లకు పోదాం. చంద్రబాబు నాయుడు గారు ఇదే అజెండాతో పోదాం. మీరు జంతుకోవు కలిసిందని చెప్పండి, మేము ఆధారాలతో మేము వస్తాము, ఎలక్షన్లకు పోదాం. నువ్వు అదే కదా కోరుకునేది, దేవుని రాజకీయాల కోసం వాడుకోవాలనుకున్నావు కదా. మేము ఏ రోజు కూడా దేవుడు అనే పదాన్ని రాజకీయాల్లో వాడిన ప్రసక్తే లేదు, మేము వాడం కూడా. ఎందుకంటే మేము కోరుకునేది ఒకటే, కులరహిత, మతరహిత రాజకీయాలు ఉండాలి. కులాన్ని మేము గౌరవిస్తాం, మతాలను మేము గౌరవిస్తాం, అవి వ్యక్తిగతం. ఇలా రోడ్డుపైకి వచ్చేసి ప్రజల్ని మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి కాదు. ఖబర్దార్. ఈరోజు ఏదో ఎక్కడో పవన్ కళ్యాణ్ అన్నాడు, దేవుడి పైన ఏదైనా చేయాలనుకునే మట్టి కొట్టుకొని పోతారు. 100% మట్టి కొట్టుకొని పోతారు. మామూలుగా అది ఎవరైనా కానీ దేవుడిని వాడుకొని, దేవుడిని ఇలా రాజకీయాల కోసం వాడుకుంటే మట్టి కొట్టుకొని పోతారు. గుర్తుపెట్టుకోండి.